హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఆదివారం నాడు సూర్య భగవానుని పూజ ఏ విధంగా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటానండి. పూజకు ముందు ఈ విధంగా మొత్తం దేవుడికి పువ్వులతో అలంకరించేశాను. ఎప్పుడు బియ్యం బస్తా కొత్తగా తెచ్చుకున్నా ముందుగా ఒక బాక్స్తో బియ్యం పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే దేవుడికి సంబంధించి అక్షంతలు కలుపుకోవడానికి కానీ, పరమాన్నం వండడానికి కానీ దేనికైనా సరే ఈ బాక్స్లో ఉపయోగించుకుంటాను. ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పసుపు, కుంకుమ, అక్షంతలు చాలా తక్కువ మొత్తంలో తీసుకున్నాను. ఈ పూజకి ఇవి సరిపోతాయండి, ఇవి కూడా ఎక్కువే. ఒక దీపాన్ని ఈ చివర, ఒక దీపాన్ని ఆ చివర పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్పుడు పూజలో కూర్చుంటారండి. తర్వాత ఇక్కడ చూస్తున్న ఈ శివుడు బొమ్మ మా అబ్బాయి వేశాడండి. అమ్మ దేవుడు మొదలు పెట్టుకోవా అని అడిగితే సరే అమ్మ అని చెప్పేసి పెట్టుకున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నాకు అందుబాటులో ఉండేలాగే చూసుకుంటాను. మీకు గతంలో ఒకసారి చెప్పానండి, నాకు ఈ కబోర్డులు పైకి ఉండడం వల్ల నుంచొని పెట్టుకోవాల్సి వస్తుందని. సో నేను పైనే పెట్టుకొని కింద కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకొని ఇక్కడ స్తోత్రాలు చదువుకోవడానికి బుక్స్ అన్నీ పెట్టుకున్నాను. ఏవి అవసరమైతే ఆ కింద కబోర్డ్లో తీసుకొని దండం పెట్టుకుంటానండి. కింద కబోర్డ్లో పెట్టుకుందామన్నా కబోర్డ్ సరిపోవట్లేదండి దేవుడి ఫోటోల కోసం. అందుకని ఇలా చేసుకుంటున్నాను. అలాగే పూజకు సంబంధించిన పీడిఎఫ్ నేను జిరాక్స్ తీయించుకొని పెట్టుకున్నాను. ప్రతి వారం ఇలా చేసుకుంటానండి. ఇందులో ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది. ఫస్ట్ గురు ప్రార్థన అండి. గణపతి శ్లోకంతో మొదలు పెడదాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతియే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. తర్వాత దీపానికి సంబంధించి శ్లోకం చదువుతూ దీపానికి బొట్లు పెట్టాలి. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభ్రవ్య సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాం కామాంశ దేహి మే అని చెప్పి బొట్లు పెట్టుకోవాలండి దీపానికి. తర్వాత ఆచమనం చేసుకోవాలి. మగవారైతే మొదటి 3 నామాలకి స్వాహ అనాలి. ఆడవాళ్ళైతే నమః అనాలండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు 4వసారి చేయి కడిగేసుకొని దండం పెట్టుకొని చదువుకోవాలి. ఓం గోవిందాయ నమ, విష్ణవే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, నిరుద్ధాయ నమ, పురుషోత్తమాయ నమ, దోక్షజాయ నమ, నారసింహాయ నమ, అచ్యుతాయ నమ, జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరియే నమ, శ్రీకృష్ణాయ నమ. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దామండి. కొన్ని అక్షంతలు తీసుకొని ఎడంవైపు వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారక ఏతే సామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి అనుకోవాలి. తర్వాత ప్రాణాయామం చేద్దామండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇది మనసులో అనుకుంటూ ప్రాణాయామం చేయాలండి. తర్వాత సంకల్పం చెప్పుకుందాం. మమోపాత సంస్థ దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినాం ఉద్దేశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే అన్నప్పుడు ఉంగరపు వేలు ముంచుకోవాలండి. అది మన పంచపాత్రలో. సూర్య భగవానులకి పంచోపచార పూజ చేస్తున్నానండి. దానికి సంబంధించింది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతవత్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం రశ్మిమంతం సముద్యం తం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ. ధ్యాన ఆవాహనాది ఉపచారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షంతలు సమర్పించాలండి. అంతేనండి. స్వామివారు వచ్చి మన దగ్గర ఉన్నారని ఊహించుకొని ఆయనకి సంబంధించి ఆదిత్య హృదయం చదువుకుంటున్నాను. కింద కూర్చొని పీడిఎఫ్లో చూసి చదువుతున్నానండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగృతో దృష్ట్యా యుద్ధ్యాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య భవిద్రామం అగస్త్యో భగవాన్ ఋషి
రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వనరే వత్స సమరే విజయస్సహి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనమత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోజిష్యు తేజస్వీరశ్విభావనః ఏష దేవాసురగణాల్లోకాన్ పాతిగపస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిः మహేంద్రోదనదక్కాలో యమः సోమో వ్యపాంపతిः పితరోపవనస్వాదో అశ్వినో మనుతో మనుః వాయుర్నహి ప్రజాప్రాణः ఋతుకర్తः ప్రభాకరः ఆదిత్యः సవితా సూర్య ఖగపుషా గభిస్తిమాన్ సువర్ణసదృశో భాను స్వర్ణరేతా దివాకర హరిదస్వసహస్రాసి సప్తసప్తిర్మీచిమాన్ తిమిరున్మదసంముస్త మార్తాండాంస అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో భాస్కరో రవిः అగ్నిగర్భోదితే పుత్రः శంఖः శిశిరనాశనः సోమనాథస్తమోభేది ఋగ్యజుస్సమపారగः వృష్టిరపాం మిత్రో వింధ్యవీధిప్లవంగమः ఆతపే మండలే మృత్యుః పింగళः సర్వతాపనः కవిర్విశ్వో మహాతేజः రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారానామదపో విశ్వభావనः తేజసామాపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రియే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్వశ్యాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యాయ వర్షచే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వశపే నమః తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః సప్తచామేకరాభాయ వహ్నినే విశ్వకర్మణే నమస్తమో విజ్ఞాయ రవయే లోకసాక్షిణే నాయత్యేస వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేస తపత్యేస వర్షత్యేస గవస్తిభిః ఏస చుక్తేషు జాగర్తి భూతేషు పరినిష్టతః ఏస ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతువశ్చేవ కృతానాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః యాని మాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషः కశ్చిన్నావసీతతి రాఘవ పూజయశ్వేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయస్సహి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్యా తదాగస్యో జగమాచ యదాగతం యతశ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్పాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్యేన మహతా వదే తస్య ధృతో భవత్ అదరవిరవద నిరీక్ష రామం ముదితమనాం పరమం ప్రశుష్యమానః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణో మధ్యగతో వచేశ్వరేతి. నేను ఈ విధంగా ఆదిత్య హృదయం చదువుకున్నానండి. మీకు టైం ఉంటే చదువుకోండి, లేదు అనుకుంటే ఇది చదవకుండా సూర్య భగవాన్కి అష్టోత్తరం ఉంటుంది కదా, అది కూడా చదువుకోవచ్చు. అలా కూడా టైం లేదు అవ్వదు అనుకుంటే మీరు నార్మల్గా దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నాకు టైం ఉంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దామండి. ముందుగా ధూపం, మీ దగ్గర అగరవత్తులు ఉన్నా పర్వాలేదండి, లేదంటే ఇలా ధూపం కడ్డీలు కూడా వేసుకోవచ్చు. మంత్రం చదువుతూ తిప్పుకోండి. దశాంగంగుగ్గులోపేతం గోగృతేన సమన్వితం ధూపం గృహాన దేవేశ సర్వలోక నమస్కృత ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః ధూపమాగ్రాపయామి. తర్వాత దీపం అండి. ఒక చేత్తో దీపం పట్టుకుని మరో చేత్తో గంట వాయిస్తూ చెప్పాలి. సాధ్యం త్రివక్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా అజ్ఞాననాశనం దేవా గృహాన శ్రీకాంతిదాత ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః దీపం దర్శయామి. ధూపదీప అనంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి కొన్ని నీళ్లు చూపించి పక్కనే వేరే చెంబులోకి కానీ గ్లాసులోకి కానీ విడిచిపెట్టేయండి.
నైవేద్యానికి సంబంధించి మీ దగ్గర ఏముంటే అవే పెట్టుకోండి. అరటిపళ్ళైనా, ఫ్రూట్స్ అయినా, బెల్లం ముక్క అయినా, లేకపోతే ఖర్జూరాలైనా ఏమైనా పెట్టొచ్చండి. లేదు మేము పరమాన్నం చేసుకుంటాం అనుకుంటే పరమాన్నం కూడా చేసి పెట్టుకోవచ్చు. మీ ఓపికండి. ఇక్కడ నాకు ఇంట్లో ఉన్న యాపిలు, దానిమ్మ, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఇవే నైవేద్యం కింద సమర్పించుకుంటున్నాను. నైవేద్యం గృహ్యతాం దేవం భక్తిం మే చలాంకురు ఫలాని చ సుఖపక్వాని శ్రీకరు జ్ఞానదాయక. ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. చేతులతో ఇలా చూపించండి తిన్నట్టు. ఇప్పుడు కర్పూర నీరాజనం సిద్ధం చేసుకోండి. నీరాజనిద్దాం. నీరాజనం గృహాన్ దేవం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయా దత్తం గృహానత్వం గృహేశ్వర. ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి దగ్గర కొన్ని నీళ్ళు విడిచిపెట్టుకొని తర్వాత స్వామివారికి మళ్ళీ కొన్ని నీళ్ళు చూపించి పక్కన విడిచిపెట్టేయండి. మీరు కూడా హారతి తీసుకోండి. ఇప్పుడు ఒక పుష్పం కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మీ దగ్గర చామర ఉంటే వీడ్చుకోండి, లేదంటే అలా దండం పెట్టుకొని ఊహించుకోండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి. ఈ పూజలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉంటాను, వాటిని క్షమించమని దేవుని వేడుకుంటున్నాను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కాంతిదాయ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. పూజ పూర్తయిన వెంటనే స్వస్తి చెప్పేస్తున్నానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజుటి నా పూజ ఇలా పూర్తయిందండి. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.